టెట్ అండ్ డిఎస్సి 2026 అభ్యర్థులారా, మరి జూన్ నెలలో టెట్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులకు నా యొక్క నమస్కారాలు. మరి జూన్లో జరిగే టెట్ ఎగ్జామ్ పరీక్షకు చివరి సమయం మొదలైంది. మరి ఇప్పుడు చదివే ప్రతి టాపిక్ మీద మరి మీ టీచర్ ఉద్యోగానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది. మరి ఈరోజు టెట్లో చాలా ఇంపార్టెంట్గా వచ్చేటువంటి జోక్య చర్యల గురించి మరి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. శిశు అధ్యయన పద్ధతులలో మరి వ్యక్తి చరిత్ర అధ్యయనం పద్ధతి గురించి తెలుసుకున్నారు. మరియు కేస్ స్టడీ గురించి మరి సర్వే పద్ధతి గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో జోక్య చర్యలు అంటే ఏమిటి, జోక్య చర్యలు ఏ విధంగా వచ్చింది, మరి దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి, మరియు ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అనే టాపిక్ పైన మరి ఈజీ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియోలో మరి తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జోక్య చరం అంటే ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు అది ప్రయోగమా ఏ విధంగా అనేది మరి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ప్రయోగం జరుగుతున్నప్పుడు మధ్య అడ్డు వచ్చి ప్రయోగంకు ఆటంకం కలిగించే వాటిని జోక్య చరాలు అని అంటారు. ఎందుకనంటే ప్రయోగం జరుగుతున్నప్పుడు ఏదైనా ప్రయోగం జరుగుతున్నప్పుడు మధ్య అడ్డు వచ్చి ప్రయోగంకు ఆటంకం కలిగించే వాటిని ఏమంటారంటే జోక్య చరాలు అని అంటారు. మరి ఉదాహరణకు చూసినట్లయితే అలసట, విసుగు, శారీరక మానసిక మరియు సమస్యలు రావడము మొదలగునవని ఈ జోక్య చరాలలో తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఏమొస్తుంది, ప్రయోగం జరుగుతున్నప్పుడు మధ్య అడ్డు వచ్చి ప్రయోగంకు ఆటంకం కలిగించే వాటిని జోక్య చరాలు అని అంటారు. మరి ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త జోక్య చరాలను అదుపులో ఉంచుకుంటాడు. ఏ విధంగా అదుపులో ఉంచుకుంటాడు? ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త ఏం చేస్తాడు? జోక్య చరాలను అదుపులో ఉంచుకుంటాడు. మరి జోక్య చరాలు అని అంటే, జోక్య చరాలు అనేవి వ్యక్తి యొక్క శారీరక, మానసిక, భావోద్వేగ మరియు సామాజిక స్థితి ప్రతికూల ప్రభావం చూపే అంశాలు లేదా పరిస్థితులు. ఇవి వ్యక్తిలో అలసట, విసుగు, ఒత్తిడిని కలిగించి శారీరక, మానసిక సమస్యల పెరుగుదలకు దారిని కూడా తీయడం జరుగుతుంది. చైల్డ్ డెవలప్మెంట్లో ఇది పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, నేర్పరి సామర్థ్యాలు, వ్యవహారము మరియు సమగ్ర వికాసాన్ని కూడా అడ్డుకోవడం జరుగుతుంది. అంటే ఇవి కనుక అదుపులో ఉంటే ఏదైనా చేయగలుగుతాము. మానసిక సమస్యలు, ఆందోళన, డిప్రెషన్, ఏకాగ్రత లోపం, విసుగు, ఒత్తిడి, అలసట, శారీరక సమస్యలు, మరి పని సామర్థ్యం తగ్గడం, నిద్రలేమి, ఇవన్నీ కూడా మరి అదుపులో ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క శారీరక, మానసిక, భావోద్వేగం మరియు సామాజిక స్థితి ప్రతికూల ప్రభావము మరి ఇవన్నీ సమస్యలకు పెరుగుదలకు దారితీయడం జరుగుతుంది. ఇది చైల్డ్ డెవలప్మెంట్లో పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, నేర్పరి సామర్థ్యాలు, వ్యవహారం మరియు సమగ్ర వికాసాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త జోక్య చర్యలను అదుపులో ఉంచుకుంటాడు. కాబట్టి జోక్య చరం అంటే ఏమిటి అంటే ఈ విధంగా ఉంటుంది. ప్రయోగం జరుగుతున్నప్పుడు మధ్య అడ్డు వచ్చి ప్రయోగంకు ఆటంకం కలిగించే వాటిని జోక్య చరాలు అని అంటారు. ఇది ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఎందుకంటే దీని యొక్క ముఖ్యమైన పద్ధతి, ముఖ్యమైన లక్షణాలు కనుక తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మరి ఆన్సర్ అనేది గుర్తించడం, MCQSలో ఆన్సర్ అనేది గుర్తించడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క డెఫినేషన్ తెలుసుకున్నట్లయితే ఆన్సర్ అనేది చేయగలుగుతారు. మరి టెట్ అభ్యర్థులారా తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ప్రతి ఒక్క ఫ్రీ పీడిఎఫ్ టెస్టులు, డైలీ టెస్టులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు PDF డైలీ టెస్టులు అనేది పెట్టడం జరుగుతుంది.